రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు ఒక రీల్ వచ్చింది, రోహిత్ శర్మకి సంబంధించింది. బోన్ రీప్లేస్మెంట్ ఇట్లా డిస్లొకేట్ అయితే ఇలా అంటాడు సింపుల్గా. అంత సింపుల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? షోల్డర్ డిస్లొకేషన్ అది బాగా వీడియో వైరల్ అయింది. ఏమవుతుందంటే అండి, ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ఇట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్ షోల్డర్ డిస్లొకేట్ అవుతాయి. బట్ వన్స్ అది 10 times 20 times అయినప్పుడు దే కెన్ డూ ఇట్ దెమ్సెల్ఫ్. అర్జున్ రెడ్డిలో ఎంబీబీఎస్ స్టూడెంట్ లైఫ్ చూపిస్తారు కదా, అలానే ఉంటుందా? ఎంబీబీఎస్ లైఫ్ అంటే అర్జున్ రెడ్డి టైప్లో ఉంటుంది అనుకుంటారు. ఇక స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్సెట్రా ఎక్సెట్రా అనుకుంటారు. అలా ఉండదు, సింపుల్గా ఉండదు. లిటరల్గా కష్టపడి చదివి పాస్ అవ్వాలి. సినిమాలో చూపించినట్టు కామెడీగా ఉండదు. ఒక యంగ్ ఫీమేల్ లేడీ, హర్ ఏజ్ ఈజ్ రఫ్లీ అరౌండ్ 25 to 30, నీ పెయిన్ ఫ్రమ్ లాస్ట్ 1-2 months. టైం లేక షీ డిడ్ నాట్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఎక్స్రే తీస్తే దెర్ ఇస్ ఎ బోన్ ట్యూమర్. ఎంఆర్ఐ చేస్తే లుకింగ్ లైక్ ఆస్టియోసార్కోమా. సో నెవర్ నెగ్లెక్ట్ ఈవెన్ సింపుల్ ప్రాబ్లమ్స్. చాలా మందికి తెలుసు స్మోకింగ్ ద్వారా లంగ్ క్యాన్సర్ వస్తుందని, బట్ దీని ద్వారా బోన్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుందా? యాక్చువల్గా స్మోకింగ్ వల్ల బోన్స్ కూడా ఆస్టియోపోరోటిక్ అవుతాయి, బోన్స్ చాలా వీక్ అవుతాయి. స్మోకింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇట్ విల్ డ్యామేజ్ బోన్స్ అనమాట. కారణాలు ఉంటాయి సార్. స్నాప్ అని ఉంటుంది ఒకటి, నిమిషానికి అప్డేట్ ఉంటుంది. నేను ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఫుడ్ ఫోటో, బాత్రూమ్ ఫోటో, అన్ని పెడతారు వాళ్ళు. మనం చేసిందే మనకు తిరిగి వస్తుంది. తెలిసో తెలియకో ఎక్కువ పర్సనల్ విషయాలు, ప్రైవేట్ విషయాలు సోషల్ మీడియాలో పెడితే అది మళ్ళీ మనకి ఏదో రోజు తలనొప్పిలా అవుతుంది. రీసెంట్గా నేను మా కజిన్తో మాట్లాడుతున్నప్పుడు మాటల్లో బాగా మోకాలు నొప్పులు వస్తున్నాయిరా అని అన్నాడు. అదేంటి అలా అంటావు, నీ ఏజ్ 33 కదా అన్నాను. ఆయనకే కాదు, నా ఫ్రెండ్స్లో కొంతమందికి అప్పుడే ఈ షోల్డర్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వచ్చేసాయి. రిలేటివ్స్లో కూడా చాలామందిని చూశాను. వీళ్ళందరినీ చూసిన తర్వాత అరే దీన్ని ముందుగానే దీని గురించి తెలుసుకుని మనకి ఇలాంటివి రాకుండా ఏమన్నా నాలెడ్జ్ దీనిపైన గెయిన్ చేసుకుని మనం పాటిద్దామని చెప్పి నేను అనుకున్నాను. సో ఈ ఫీల్డ్లో ఎవరైతే బెస్ట్ ఉంటారో, స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి, అంటే ఆన్లైన్లో గూగుల్లో చూసి తెలుసుకోవడం కన్నా డైరెక్ట్గా మాట్లాడితే ఇంకా కొంచెం బెటర్ నాలెడ్జ్ వస్తుంది కదా అని చెప్పి ఒక పర్సన్ కోసం వెతుకుతుంటే అప్పుడు నేను డాక్టర్ సాయి చంద్ర గారిని కలిశాను. ఆయన ఆర్థోస్కోపీ సర్జన్ అండ్ ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ కానీ, నీ షోల్డర్ సర్జన్ కన్సల్టెంట్. ఆయన ఈ పాడ్కాస్ట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశారు. నేను చాలా కొత్త విషయాల్ని తెలుసుకున్నాను. ఐ హోప్ ఈ పాడ్కాస్ట్లో మీకు కూడా ఏదో ఒక నాలెడ్జ్ అనేది దొరుకుతుందని. సో లాస్ట్ వరకు చూడండి. హలో అండి, డాక్టర్ సాయి చంద్ర గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. హాయ్. సో ఈ ఆర్థోస్కోపీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి ఒక 5 years కిడ్ వచ్చి దీని గురించి అడిగితే వాడికి అర్థమయ్యేలాగా ఎలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? బేసిక్గా ఆర్థ్రో అంటే జాయింట్, స్కోపీ అంటే చూడడం. సో మనం ఆర్థ్రోస్కోపీ మనం కామన్గా నీకి షోల్డర్కి చేస్తాం అనమాట, హిప్కి కూడా చేస్తాం. సో చిన్న ఇన్సిషన్ ఇచ్చి జాయింట్ లోపలికి కెమెరా పంపించి ఆ జాయింట్ని చూస్తాం. ఓకే, అది మన ఆర్థ్రోస్కోపీ పదానికి మీనింగ్. జాయింట్లో చూడడం, చూసి దాంతోపాటు ఏదైనా ప్రొసీజర్ ఉంటే చేయడం. అయితే మీరు లైఫ్లో ఎప్పుడు డిసైడ్ అయ్యారు అంటే నా నెక్స్ట్ జీవితం మొత్తం ఈ నీకి అండ్ షోల్డర్ జాయింట్స్ని ఫిక్స్ చేయడానికి డెడికేట్ చేస్తున్నానని? నేను టు బీ ఆనెస్ట్ అంటే డాక్టర్ అవ్వాలని నాకు 6th class నుంచి అనిపించిందండి. 6th class 7th class నుంచి అనిపించింది. సో ఆర్థ్రోస్కోపీ చేయాలని పీజీలో అనిపించింది. ఓకే, పర్టికులర్ రీజన్? ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, తను స్పోర్ట్స్ ఆడాలి. స్పోర్ట్స్ ఆడుతున్న క్రమంలో లిగమెంట్ డ్యామేజ్ అయింది, లిగమెంట్ ఇంజురీ అయింది. సో సర్జరీ అయిన తర్వాత మళ్ళీ మనం అతన్ని స్పోర్ట్స్కి పంపిస్తున్నామంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అనమాట. సో నాకు అది బాగా నచ్చింది. పీజీ టైంలో నేను తేజస్విని హాస్పిటల్, శాంతారాం శెట్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రామా అని మ్యాంగ్లూర్లో చేశాను, డిఎన్బి ఆర్థోపెడిక్స్ 13 to 16. సో అక్కడ 2013 అప్పుడే రెగ్యులర్గా స్కోపీలు అవుతూ ఉండేవి. సో బాగా ఇన్స్పైరింగ్గా అనిపించేది. సో మీ ఫస్ట్ సర్జరీ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది? స్మూత్గా వెళ్ళిపోయిందా లేకపోతే ఏదైనా చిన్న చిన్న గడబిడ లాంటిది ఏదైనా జరిగిందా? నా ఫస్ట్ సర్జరీ ఎక్స్పీరియన్స్, నేను టిబియా కాలు ఇరిగితే రాడ్ వేయడం నా ఫస్ట్ సర్జరీ. ఓకే, చాలా బాగుంది. ఇప్పటికి కూడా ఆ పేషెంట్ నాకు రెగ్యులర్గా వాట్సాప్ వీటిల్లో టచ్లో ఉంటారు. చాలా బాగుంది ఆ సర్జరీ. టిబియా బోన్ అంటాం, కాళ్ళు ఇరిగిందాన్ని. ఓకే. యా.
సో అసలు ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం. ఎక్కువ మందికి కూడా ఈ జాయింట్ పెయిన్స్, నీ ప్రాబ్లమ్స్, షోల్డర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అలా ఎందుకు జరుగుతుంది? ముఖ్యంగా ఏంటంటేనండి 2 రకాలు. ఒకటి ఏజ్ 50, 60 దాటిన వాళ్ళకి మోకాలు నొప్పులు రావడము, ఇది ఏజ్ వల్ల రావడం అనమాట. ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము, డిజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. ఇది ఏజ్ వల్ల వస్తుంది. ఇంకా యంగ్ పాపులేషన్లో ఈ మోకాలు నొప్పులు రావడానికి దెర్ ఆర్ మెనీ రీజన్స్. ఒకటి కాండ్రోమలేషియా పటెల్లా అని, లేదంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు. ఈ మధ్య మనం ఈ కేసులు చాలా చూస్తున్నాం గౌట్ వల్ల. సో ఇలా అనమాట. అంటే బై అండ్ లార్జ్ చెప్పాలంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక జెనెటిక్ ఇష్యూ. గౌట్ అనేది మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. మోర్ ఆఫ్ నాన్ వెజ్, మోర్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే ఈ యూరిక్ యాసిడ్ పెరిగి గౌట్ వస్తుంది. ఈ కాండ్రోమలేషియా అనేది ఏంటంటే ముఖ్యంగా ఫీమేల్స్లో 20 to 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఈ అబోవ్ 50, అబోవ్ 60 అగైన్ నేను ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఏజ్. ఇప్పుడు ఊర్లలో కొంతమంది పొలం పనులు చాలా హార్డ్ వర్క్ బాగా చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువ అరుగుతూ ఉంటాయి అన్నమాట. అదే అంటే లైక్ పొలం పనులు అవన్నీ చేస్తే కొంచెం స్ట్రెంగ్త్ పెరగాలి, కానీ ఇలా ఇలా ఎందుకు జరుగుతుంది? యాక్చువల్లీ ఏమవుతుందంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు సార్. అంటే వీ కెనాట్ ఇమాజిన్ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. లిటరల్గా వాళ్ళు చేసే పని మనం 1 day కూడా చేయలేం. సో అంతంత దూరాలు నడుస్తారు, అంతంత బరువులు ఎత్తి మోస్తారు. మనకు సిటీల్లో పెరిగిన వాళ్ళకి అసలు అలవాటే ఉండదు. సో వాళ్ళకి అది చాలా కామన్ అనమాట. సో ఏమవుతుందంటే ఈ మోకాల మీద ఎనార్మస్ లోడ్ పడుతుంది. ముఖ్యంగా ఎవరైతే బాగా ఒబీస్గా లావుగా ఉంటారో సో వాళ్ళకి ఎక్కువ అరిగిపోతాయి అనమాట ఈ జాయింట్స్. అంటే హార్డ్ వర్క్ చేసినా కూడా ఇది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నీ పెయిన్స్ కామన్గా వస్తూ ఉంటాయి. సో సిటీలో ఉండేటోళ్ళు అసలు వర్క్ చేయరు, దానివల్ల ప్రాబ్లమే. ఎక్కువ వర్క్ చేసినా ప్రాబ్లమే. అంతే, అదే అతివృష్టి అంటారు కదా. అంటే ఏంటంటే కొన్ని మన చేతుల్లో ఉంటాయి, కొన్ని ఫ్యాక్టర్స్ మన చేతుల్లో ఉండవు. మన చేతుల్లో లేదని మనం ఏం చేయలేము. అంతే, అది ఏదైనా సరే మనం లిమిట్స్లో ఉండాలి అంతే కూడా. ఎగ్జాక్ట్లీ. ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఓన్లీ ఓల్డ్ పీపుల్లోనేనా, లేకపోతే యంగ్ పీపుల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యంగ్ పీపుల్లో కూడా వస్తాయండి. అంటే ఇందాక చెప్పినట్టు వాళ్ళకి మనం ఎగ్జామిన్ చేసి అసెస్ చేయాలి. వాళ్ళకి ఒక జాయింటే పెయిన్ ఉందా, చాలా జాయింట్ పెయిన్స్ ఉన్నాయా, జాయింట్ పెయిన్స్తో పాటు ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉందా, పొద్దున్నే లేయగానే జాయింట్లన్నీ పట్టేసినాయా, వాపు ఉందా, ఏమైనా స్కిన్ ర్యాషెస్ ఏమన్నా ఉన్నాయా, వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా, అబ్డామిన్ దగ్గర ఏమైనా ర్యాషెస్ ఉన్నాయా, ఐ సైట్ ఎలా ఉంది, బ్లర్రింగ్ ఏమన్నా, ఐ మీన్ కళ్ళలో మంటలు ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ స్పైన్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అంటే డీటెయిల్గా వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాం అనమాట. మనం ఎగ్జామిన్ చేసి దెర్ ఆర్ మెనీ రీజన్స్ టు జస్ట్ చెప్పడానికి ఏంటి అంటే ఆర్థ్రోపతీస్ ఏమన్నా ఉన్నాయా, రుమటైడ్ ఆర్థరైటిస్ ఏమన్నా ఉందా, లేదా సీరోనెగటివ్ స్పాండిల్ ఆర్థ్రోపతీస్ అంటారు, వాటికి సంబంధించి ఏమన్నా ఉందా, లేదా ఇదేమన్నా యూరిక్ యాసిడ్ సంబంధించిన ఇష్యూవా అని చూస్తాం అనమాట. ఓకే, వాళ్ళని ఎగ్జామిన్ చేసి అవసరమైన టెస్టులు రాసి దాని ప్రకారంగా అసలు వాళ్ళకి ఏ స్టేజ్లో ఉందో చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడానికి మన డైట్లో ఎలాంటి ఫుడ్ని ఇంక్లూడ్ చేయాలి? అండ్ ఆల్సో చాలామంది డైరీ ప్రొడక్ట్స్ తినకుండా ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి ఫుడ్ని ఇంక్లూడ్ చేయాలి? బేసిక్గా కొన్ని ఫుడ్స్ ఉన్నాయండి, అవి అవాయిడ్ చేస్తే బెటర్. లైక్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ఇది ఏంటంటే చాలామంది సోడా విపరీతంగా తాగుతూ ఉంటారు. సోడా తాగడం తగ్గించాలన్నమాట. ఎందుకంటే దానివల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది, బోన్స్ వీక్ అయిపోతాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల బోన్స్ కూడా వీక్ అయిపోతాయి. నెంబర్ 3 టూ మచ్గా కాఫీ టీలు తాగడం, డైలీ 1 or 2 ఓకే, బట్ కొంతమందికి అలా ఉండదు. గంటకి ఎవ్రీ 2 hours మినిమం రోజుకి ఒక 6-7 సార్లు తాగే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో కాఫీ టీ మంచివి కాదా, మన తాత ముత్తాతలు తాగలేదా అంటే తాగలేదని నేనేం అనట్లేదు. మా బామ్మ కూడా తాగింది, 86 ఏళ్ళ వరకు ఆవిడ బతికింది. ఆవిడకి హాస్పిటల్ అంటే ఏంటో తెలియదు, ఆవిడ చనిపోయే రోజు వరకు అసలు హాస్పిటల్ అంటే ఏంటో తెలియదు, ఆవిడకి మందులు అంటే ఎలా ఉంటే తెలియదు. లాస్ట్ రోజు వరకు అసలు కింద బియ్యం గింజ పడితే కూడా ఎత్తేది. అంటే వాళ్ళు తిన్న ఫుడ్ వేరు, ఇప్పుడు తినే ఫుడ్ వేరు, డిఫరెంట్, మొత్తం మారిపోయింది. సో మెయిన్ ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అండి, అంతే. పాలు, ఆకుకూరలు, రాగి జావా, దట్ ఈస్ వాట్ మనం చిన్నప్పటి నుంచి మనకి అలవాటు ఉన్న ఫుడ్స్, అంతే. వాటికి స్టిక్ అయ్యి ఇప్పుడు ఏంటంటే ఈ లాస్ట్ 10 yearsలో ఈ జంక్ ఫుడ్ అనేది టూ మచ్ అయిపోయింది. ఈ చిప్స్ అని, తర్వాత ప్యాక్డ్ ఫుడ్స్, అంటే మనం ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా అవాయిడ్ చేయలేకపోతున్నాం. హ్యావింగ్ సెడ్ దట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్. అదే చిన్న పిల్లలు కూడా వాళ్ళకి ఇప్పుడు నుంచే LKG, UKG ఆ ఏజ్ నుంచే ఫుడ్, ఇవే ఫుడ్. వెళ్ళాలి, చిప్స్ కొనుక్కోవాలి, తినాలి. బర్త్డే వస్తే సమోసా, ప్యాకెడ్ ఫుడ్స్, ఫ్రై ఐటమ్స్, ఐ మీన్
చిప్స్ ఇవన్నీ. అదే వీటన్నిటికీ తోడు మళ్ళీ వాళ్ళ చేతికి ఫోన్లు ఇచ్చేస్తారు. అవును, ఆ ఫోన్లు పట్టుకుని ఇలా కూర్చుని ఉంటారు. ఇక్కడ మెడ అనేది ఇలా కిందికి వెళ్ళిపోయి ఈ పాయింట్ అనేది ఇట్లా పైకి వస్తుంది, ఒక లంప్ పైన ఇట్లా వచ్చినట్టు వస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? సో ఏమవుతుందంటేనండి, కొంతమంది ఫోను యాక్చువల్గా అంటే చిన్నపిల్లలకి అసలు ఫోన్ ఇవ్వకూడదు. ముఖ్యంగా 5 ఏళ్ల పిల్లలకి ఫోన్లు ఇస్తే వాళ్ళకి ఇక మామూలు డ్యామేజ్ అవ్వదు అనమాట. వాళ్ళ బ్రెయిన్ చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాట కూడా వినరు, ఇంకా మొండి వాళ్ళలాగా తయారవుతారు. అసలు 5-6 ఏళ్ల లోపల 10 years మనం ఒక లైన్గా పెట్టుకోవాలండి. అట్లీస్ట్ వాళ్ళు 5th క్లాస్ 6th క్లాస్ వచ్చేదాకా అసలు వాళ్ళకి. కానీ తప్పట్లేదు, ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయిపోయింది. సో ఒకటి నేనేం చెప్తానంటే, ఫోన్ ఇలా చూడమని చెప్తాను ఐ లెవెల్లో. తర్వాత చాలామంది చేసే ఇదేంటంటే ఇట్లా ముందు కొంగిపోతారు. ఇట్లా ఎప్పుడు ముందు కొంగిపోకూడదు. నెంబర్ 1, ఫోన్ చూసేటప్పుడు ఐ లెవెల్లో ఉండాలి. ఫోన్ కానీ టీవీ కానీ వాటెవర్. అది టీవీ ఏమైనా ఉంటే పెద్ద స్క్రీన్లో చూడాలి. ముందు కొంగిపోకూడదు. సైడ్ నుంచి చూస్తే మన చెవి, షోల్డర్, హిప్ ఒక లైన్లో ఉన్నట్టు ఉండాలి. మనం రిలాక్స్డ్గా ఇలా కూర్చున్నట్టు ఉండాలి. అంటే చూస్తే ఇలా చూడాలి, కానీ ఇలా అస్సలు చూడకూడదు. మీరు ఒక 10 minutes అబ్జర్వ్ చేయండి. ఇలా ఫోన్ చూడండి, ఇలా ఫోన్ చూడండి, యూ విల్ సీ ద డిఫరెన్స్. ఇలా చూస్తే మీకు చాలా నెక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే ప్రతి 10 degrees మీరు మెడ వంచితే సర్వైకల్ స్పైన్ మీద ఎనార్మస్ లోడ్ పడుతుంది. మన స్కూల్స్లో పిల్లలకి ఇది టీచ్ చేయాలి, ఎలా కూర్చోవాలి, ఆఫీసులో ఎలా కూర్చొని చదవాలని. ఇవి చెప్పట్లేదు మన స్కూళ్ళల్లో. ఇంకోటి, మీరు నేను కూడా చదువుకునే రోజుల్లో ఎంబీబీఎస్ పీజీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఎంబీబీఎస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈవెన్ స్కూళ్ళలో కొంతమంది ఎలా చదువుతారు మీకు తెలుసు కదా, వాడు బుక్లోకి దూరిపోతాడు అన్నట్టు చదువుతాడు. ఇలా పెట్టేసుకొని ఇలా తిరుగుతూ ఉంటారు కొంతమంది. అవును. సో అంటే అంతలాగా బుక్లోకి వెళ్ళిపోతాడా వాడు, దూరిపోతాడా అన్నట్టు. అంత మెడ వంచడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఆల్సో నేను చాలాసార్లు విన్నాను, మన బాడీ వెయిట్ తగ్గడం వల్ల ఈ నీ పెయిన్స్ అనేవి తగ్గుతాయంట కదా, నిజమా అదంతా? అవునండి. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట నుంచి పంజాగుట్టకి వెళ్ళాలి, నడవాలి. చేతిలో 20-30 kgs వెయిట్ ఉంది. ఆయనకి హ్యాపీగా ఈజీగా ఉంటుందా? లేదా ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఆయన చేతిలో జస్ట్ ఒక 3-4 kgs వెయిట్ ఉంటుంది. సో ఎవరికి ఈజీగా ఉంటుంది? ఎవరికైతే తక్కువ వెయిట్ ఉంటుందో వాళ్ళు హ్యాపీగా నడుస్తారు. అవును. సో ఇది కూడా అంతే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 90 kgs ఉన్నాను. సో నేను 90 kgs ఉన్నానంటే ఆ లోడ్ అంతా నా మోకాల మీదే కదా పడుతుంది. ఒక కేజీ మీద, ఒక కాలు మీద 45 kgs, ఇంకో మోకాల మీద 45 kgs. బేసిక్ ఏంటంటే మనం అండర్ వెయిట్ ఉండకూడదు, అలా అని ఓవర్ వెయిట్ కూడా ఉండకూడదు. సో మన హైట్కి తగ్గట్టు వెయిట్లో ఉండాలి. సో ఈ బిఎంఐ కాన్సెప్ట్ అదే. సో మన హైట్కి తగ్గ వెయిట్ ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకుంటే సరిపోతుంది అని అంటూ ఉంటారు. అంటే డైరెక్ట్ అలా తీసుకోవడం బెటరా, లేకపోతే డాక్టర్ గైడెన్స్లో దాన్ని తీసుకోవడం బెటరా? మంచి క్వశ్చన్ అండి. చాలామంది ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు డాక్టర్ కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి కాల్షియం ట్యాబ్లెట్లు వాడతారు. కొన్నిసార్లు అది హైపర్ అయిపోతుంది. సో దయచేసి అలా చేయొద్దు. డాక్టర్స్ అడ్వైజ్ మేరకే కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకోండి. ఎందుకంటే కొంతమందికి రీనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, వాళ్ళు ఎలా పడితే అలా తీసుకోవడానికి ఉండదు అనమాట. సో ఇట్స్ ఆల్వేస్ ప్రిఫరబుల్ టు టేక్ డాక్టర్స్ అడ్వైస్. ఎందుకంటే ఒక్కోసారి ఈ కిడ్నీలో స్టోన్స్ అయ్యి లేనిపోయిన తలనొప్పులు అవుతాయి. సో ఖచ్చితంగా డాక్టర్ అడ్వైస్ మేరకే వాడండి. అదే దాని నుంచి ఇంకోటి ఏదో దిగి దేనిలోకి వెళ్తా ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో మరి ఈ 50+ ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ మోకాళ్ళ నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఇవన్నీ మనము కొంచెం డిలే చేసే ఛాన్సెస్ ఉంటాయా, లేదంటే దాన్ని రివర్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మనం రివర్స్ అయితే చేయలేమండి. ఒకసారి మోకాలు అరిగిపోతే అది మళ్ళీ నార్మల్గా రావడం అనేది కష్టం. అంక అరిగింది మళ్ళీ మనం ఫర్దర్గా అరగకుండా చూసుకోవాలి. లైక్ కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం దిగడం తగ్గించడము, వెస్ట్రన్ టాయిలెట్ ప్రిఫర్ చేయడము, ఇండియన్ టాయిలెట్ కాకుండా. వెయిట్, నేను మెయిన్ ఎక్కువ వెయిట్ ఉన్న పేషెంట్స్కి మీరు వెయిట్ తగ్గండి అని చెప్తాను. అండ్ వెస్ట్రన్ టాయిలెట్స్ అంటే నాకు స్ట్రైక్ అయింది. ఇండియన్ టాయిలెట్కి వెస్ట్రన్ టాయిలెట్ ఏది బెస్ట్ అంటారు రెండిట్లో? యాక్చువల్గా మనకి గట్ మూమెంట్కి లేకపోతే మోషన్ మంచిగా రావడానికి ఇండియన్ టాయిలెటే బెటర్. కాకపోతే ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మోకాలు కంప్లీట్గా అరిగిపోతాయి కదా. సో అప్పుడు ఇండియన్ టాయిలెట్లో కూర్చొని లేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అందుకని వెస్ట్రన్ టాయిలెట్ అని చెప్తాం అంతే. యాక్చువల్గా చిన్నపిల్లలకు కూడా మనం
ఇండియన్ టాయిలెట్కి వెళ్ళమని చెప్తాం కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు కింద కూర్చొని లేయలేరు. సో అంతే కదా, కింద కొంగి లేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. సో అందుకని వెస్ట్రన్ టాయిలెట్ అని చెప్తాం వాళ్ళకి. అయితే నేను రీసెంట్లీ చాలా వింటూ ఉన్నాను, చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు ఈ పిఆర్పి చేయించుకోండి, సర్జరీలు వద్దని అంటారు. ఇంకొంతమంది డాక్టర్లు సర్జరీలు బెస్ట్, అసలు పిఆర్పి అనేది అసలు వర్కే చేయదు అంటారు. అసలు ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. మంచి క్వశ్చన్ అండి. బేసిక్గా ఏంటంటే పిఆర్పి వల్ల మోకాళ్ళు మళ్ళీ అరిగిపోయిన కార్టిలేజ్ మొత్తం మళ్ళీ నార్మల్గా వస్తుందని సైంటిఫిక్ డేటా ఏం లేదు. సో దెర్ ఈస్ నో స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనమాట. సో ఏదైనా ఇనీషియల్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 వాళ్ళకి పిఆర్పి ఇస్తే కొంచెం బెటర్ అన్నట్టు ఉన్నాయి కానీ స్టడీస్. అలాంటిది ఇప్పుడు నార్మల్గా స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నాడికి అసలు పిఆర్పి ఎందుకు అని కొన్ని స్టడీస్ చెప్తాయి. కొన్ని స్టడీస్ ఏం చెప్తాయంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో ఇస్తే కొంచెం పెయిన్స్ తగ్గుతాయని చెప్తాయి. కొన్ని స్టడీస్ ఏం చెప్తాయంటే నువ్వు పిఆర్పి ఇచ్చినా ఇవ్వకపోయినా స్టేజ్ 1, 2లో అది ఎట్లయినా కొన్ని రోజులకు తగ్గుతాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. సో దెర్ ఇస్ నో స్ట్రాంగ్ ఎవిడెన్స్ దట్ పిఆర్పి విల్ డెఫినెట్లీ మోకాళ్ళలో గుజ్జు మళ్ళీ పోయిన గుజ్జు వస్తుందని దెర్ ఇస్ నో స్ట్రాంగ్ ఎవిడెన్స్. అందుకనే మోకాలు కంప్లీట్గా అరిగిపోయిన వాళ్ళకి మేము మాకున్న డేటా ప్రకారము ఆర్థోపెడిక్ సర్జన్స్గా మేము ఎక్కువ నీ రీప్లేస్మెంట్ చెప్తాం. స్టేజ్ 4 బోన్ ఆన్ బోన్, లిటరల్గా బోన్ రాసుకుంటున్నప్పుడు ఇంకా అదే ఆప్షన్ అనమాట, టోటల్ నీ రీప్లేస్మెంట్. సో పిఆర్పి అనేది మేము సజెస్ట్ చేయం. సో ఈ జాయింట్ పెయిన్స్కి సర్జరీ అనేది ఒక్కటే దారా, వేరే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయి? బేసిక్గా ఏంటంటేనండి, మనకి అసలు ఎందుకు వచ్చిందో రీజన్ చూడాలి, తర్వాత ఏ స్టేజ్లో ఉందో చూడాలి. సర్జరీ అనేది దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్. ఏ పేషెంట్కి కూడా సర్జరీ అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ మీ సర్జరీ విల్ బీ ద లాస్ట్ ఆప్షన్ కదా. సో ఇనిషియల్గా వాట్ ఈస్ ద డయాగ్నోసిస్, సో ఎగ్జామినేషన్ చేసి అప్రాప్రియేట్ ఇన్వెస్టిగేషన్స్ చేసి సో ప్రాబ్లం ఏంటి అసలు, అది రొమటాయిడ్ ఆర్థరైటిసా, ఆస్టియో ఆర్థరైటిసా, గౌటా చూసి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ అనుకోండి, సో అది ఏ స్టేజ్లో ఉంది, అసలు ఆల్రెడీ ఆయన మందులు వాడారా లేదా ఆల్రెడీ ఆయన ఇంజెక్షన్లు తీసుకున్నారా, అసలు ఏది తీసుకున్నా అసలు ఏం పని చేయలేదా అంటే ఇక లాస్ట్ ఆప్షన్ సర్జరీ, అంతేగాని అందరికీ ఇదే అని కాదు. సో ఈ ఆర్థోస్కోపీకి అండ్ ట్రెడిషనల్ సర్జరీకి ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇంతకు ముందు ఏంటంటే మామూలుగా ట్రెడిషనల్ సర్జరీలో పైనుంచి కింద దాకా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం మోకాలికి చేస్తున్నాం అనుకోండి, పైనుంచి కింద వరకు ఇక్కడ కోసేవారు అనమాట. కోసి అది ఓపెన్ చేసి జాయింట్ని ఓపెన్ చేసి దే యూస్ టు డూ దట్ సర్జరీ. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న కీ హోల్స్ పెట్టి సర్జరీ చేస్తున్నాం. అంటే మొత్తం ఓపెన్ చేయాల్సిన పని లేదు, అంత బ్లడ్ లాస్ ఉండదు, హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన పని ఉండదు, తర్వాత ఎక్కువ యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడాల్సిన పని ఉండదు, ఇమ్మీడియట్గా ఎర్లీగా 1 డేలోనే డిశ్చార్జ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో రీసెంట్లీ ఈ రోబోటిక్ సర్జరీస్ కూడా జరుగుతున్నాయి, రోబోట్స్ని యూజ్ జాయింట్ రీప్లేస్మెంట్. సో వాటి గురించి ఏమైనా చెప్తారా, అంటే అవి అఫోర్డబుల్ అయినా అవన్నీ? అవునండి. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ వల్ల అడ్వాంటేజ్, రోబోనే చేస్తుందా అదంతా కూడా, లేకపోతే? రోబో చేయదు, డాక్టరే ఆర్థోపెడిక్ సర్జనే చేస్తారు, బట్ చాలా మంది రోబో చేస్తుందా అని అడుగుతారనమాట. బేసిక్గా ఏంటంటే మనం రోబో యొక్క హెల్ప్ తీసుకుంటాము. సో కరెక్ట్గా యాక్సిస్ ఇవన్నీ కొన్ని ఉంటాయి అన్నమాట, కొన్ని వాల్యూస్, సో దాని కరెక్షన్కి. సో మనకి అది కాంప్లికేటెడ్ కేసెస్లో బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు దేవుని నమ్ముతారా, అంటే ప్రేయర్స్ పూజలు అవన్నీ చేస్తూ ఉంటారా? దేవుడిని బాగా నమ్ముతానండి నేను. అంటే పూజలు చేస్తారా అంటే గంటలు పూజలు అయితే సంవత్సరానికి ఒక 2-3 సార్లు ఏమన్నా హోమాలు అలా ఉంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి చేస్తాను. బట్ ఖచ్చితంగా బాగా నమ్ముతాను, ఎందుకంటే నేను నా లైఫ్లో ఈ లాస్ట్ 10 years ఈవెన్ ఎంబీబీఎస్ డేస్ నుంచి నేను కొంతమంది పేషెంట్స్ని చూశాను. లైక్ ఈయన చనిపోతాడేమో అని అనుకున్న పేషెంట్స్ కూడా బతికిన పేషెంట్స్ నేను చూశాను. ఒక 2 చూసాను, నాకు బాగా గుర్తు అనమాట. సో మనం ఎప్పుడు కూడా అంటే మనం చేసేది మనం చేస్తాం యాజ్ ఎ డాక్టర్గా. మనం ఏం చదువుకున్నామో లేదా మన ఎక్స్పీరియన్స్తో ఏముంది, లేదా ఒక 2-3 డాక్టర్లు, ఒక్కొక్కసారి నేను అనస్థీషియా టీము, నేను అనస్థీషియా టీం క్రిటికల్ కేర్ టీము, నేను అనస్థీషియా టీం క్రిటికల్ కేర్ టీం కార్డియాలజీ టీము, ఫిజిషియన్, ఒక 5-6 డాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఒక్కొక్కసారి ఒక్కొక్క కేసులో. సో మన ప్రయత్నం ఎంత ఉంటుందో ఒక్కొక్కసారి స్పిరిచువల్ ఇది కూడా ఉంటుందని నేను అంతే చాలా గట్టిగా నమ్ముతాను. నేను చాలా విన్నాను కొన్ని స్టోరీస్, డాక్టర్స్ వచ్చి పేషెంట్ పని అయిపోయింది ఇంకా హోప్స్ వదిలేసుకోండి అని చెప్తారు, బట్ అయినా కూడా అలాంటి స్టేజ్ నుంచి కూడా చాలామంది రికవర్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.
అంటే వాళ్ళని అడిగితే ఏంటిదని అడిగితే వాళ్ళ కోరుకున్నారు, అంటే లైక్ వాళ్ళు స్ట్రాంగ్గా అంత ఇదిగా కోరుకున్నారు మేము బాగుపడాలి అని చెప్పి. సో దీనే మేనిఫెస్టేషన్ అని అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి. వాళ్ళకి ట్రెమండస్ విల్ పవర్ ఉంటే మిరకిల్స్ డూ హ్యాపెన్. దట్స్ వాట్ ఐ ఫీల్. అట్ ద సేమ్ టైం గాడ్స్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే కోవిడ్ అప్పుడు ఒక ఫ్యామిలీలో 4-5 ఉంటే ఒకళ్ళే ఉండి మిగతా వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, ఉన్నారు. నిజమా కదా? ఒక ఫ్యామిలీలో ఒక 5 వచ్చింది అనుకోండి, 4 చనిపోయి ఒకళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. లేదా 4 బతికి ఒకళ్ళే పాపం అన్ఫార్చునేట్గా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉంటాయి, అదర్ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా చెప్తున్నా నేను. సో ఒకే రకమైన హెల్త్ ఉన్నా, వైరల్ లోడ్ ఒకే రకంగా వచ్చినా, మనం మనుషులం కదా, వీఆర్ నాట్ మెషిన్. ఒక ఆర్గానిజంకి, ఒక వైరస్కి ప్రతి మనిషి ఒకేలాగా రెస్పాండ్ అవ్వాలని ఏం లేదు. ఒక సిచ్యువేషన్కే ఒక మనిషి 10 మంది 10 రకాలుగా రెస్పాండ్ అవుతారు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మన మానవ ప్రయత్నంతో పాటు దైవబలం కూడా ఉంది అని ఖచ్చితంగా నమ్ముతాను నేను. మీకు తెలిసిన కేసెస్ ఏమైనా ఉన్నాయా ఇలా రికవర్ అయిపోయి వచ్చిన వాళ్ళు లాస్ట్ మూమెంట్ దాకా వెళ్ళి? నేను ఒక పేషెంట్ అండి, నాకు బాగా గుర్తు. హెడ్ ఇంజురీ ఉంది, ఫీమర్ ఫ్రాక్చర్ అయింది. వెంటిలేటర్ మీద ఆల్మోస్ట్ 20 రోజుల్లో 25 రోజుల్లో ఉన్నాడు ఆయన. పేషెంట్ అటెండర్స్ రోజు అడిగేవారు, సార్ చెప్పండి చెప్పండి నిజంగా అసలు ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని. సో ఆర్థోపెడిక్ సర్జన్గా మా పార్ట్ మేము కౌన్సిలింగ్ చేసేవాళ్ళం. క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వెంటిలేటర్ పేషెంట్స్ని చూడడంలో వాళ్ళు స్పెషలిస్టులు అనమాట. ఐసీయూ ఫిజిషియన్ అని కూడా అంటూ ఉంటారు. వాళ్ళు దాంట్లో ఈ క్రిటికల్ పేషెంట్స్ని చూసేది వాళ్ళే. సో వాళ్ళ వైపు నుంచి రెగ్యులర్గా యూస్ టు గివ్ కౌన్సిలింగ్. సో 3 సార్లు సిపిఆర్ చేసిన, అంటే సిపిఆర్ అంటే మీరు శివాజీ సినిమాలో చూసే ఉంటారు, ఇలా పెడతారు కదా. సో దాన్ని డిఫిబ్రిలేటర్ అంటారు, బట్ సిపిఆర్ అంటే ఇలా చేస్తానట. సో వాళ్ళని రిసస్టేట్ చేసిన పేషెంట్ మళ్ళీ బతికాడు, హ్యాపీగా నడుచుకుంటూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంటే ఇవి రేర్గా అవుతూ ఉంటాయి, బట్ దే డూ హ్యాపెన్. దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. గాడ్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఖచ్చితంగా కావాలి. మనకి స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి, గాడ్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. మీరు చెప్పింది కరెక్ట్ అది. సో కాలేజ్ లైఫ్ ఎలా గడిచింది? ఎనీ లవ్ స్టోరీస్ అంటే ఒకళ్ళ మీద క్రష్ ఉండేది. స్టార్టింగ్ స్టేజ్లో మా అమ్మకి చెప్తే మా అమ్మ ఫ్యాన్ చూపించింది. నీ ఇష్టం నాన్న, నీ ఇష్టం, నేను మాత్రమే ఫ్యాన్ అని చెప్పింది. సో ఇంకా స్టార్టింగ్లోనే నేను ఎక్కువ దాన్ని ప్రొసీడ్ చేయలేదు. నాకు అర్థమైంది మా ఇంట్లో అసలు ఒప్పుకోరని. సో మా అమ్మ నాన్న చూపించిన మ్యాచ్ని, ఈ అమ్మాయి బాగుంటుంది, మంచి వాళ్ళు, తెలిసిన వాళ్ళు అంటే సరే అమ్మా ఓకే అని వాళ్ళని చేసుకున్నాం. మీ వైఫ్ కూడా డాక్టరేనా? డాక్టర్ కాదు, నాన్ మెడికో. అంటే నాకు డాక్టర్ చేసుకోవాలని ఉండేది కాదు, నేను నాన్ మెడికోనే చేసుకోవడానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే చాలామంది డాక్టర్స్ని పెళ్లి చేసుకోవడం నేను చాలా చూస్తూ ఉంటా, మ్యాక్సిమం అలానే జరుగుతూ ఉంటుంది. సో అందుకే నేను అడిగాను. సంహవ్ నేను చూసిన కొంతమంది డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని చూసి డాక్టర్ని చేసుకోకూడదని అనుకున్నాను నేను. ఎందుకంటే ఇద్దరు బిజీ అవుతే పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది, పిల్లలకి టైం ఇవ్వాలి. సో మళ్ళీ వాళ్ళకి మనం సరైన న్యాయం చేయనట్టు అవుతుందేమో అని అనిపించేది నాకు. అవును. అంటే పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది ఒక చైల్డ్ గ్రోత్కి ఆ స్టేజ్లో వాడిని కరెక్ట్గా చూసుకుంటేనే డెఫినెట్లీ వాడు మంచి స్టేజ్కి వెళ్తాడు. అవునండి. ఇద్దరూ ప్రాక్టీస్లో బిజీ అయిపోతే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి టైం ఇవ్వలేము. సో ఐటీ ఎంప్లాయీస్, యంగ్ వర్కింగ్ పీపుల్ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏమైనా టిప్స్ చెప్తారా? బేసిక్గా ఏదైనా ఫోన్ చూసినా ఎక్కువ మెడ ఉంచకూడదండి. ఐ లెవెల్లో చూడడం అనేది ఇంపార్టెంట్ అనమాట. నెంబర్ 1, స్క్రీన్ కొంచెం పెద్దగా ఉండి హైట్లో పెట్టుకునేలాగా ఉంటే బెటర్. ఒక అంటే ఇట్లా కిందకు చూస్తున్నట్టు ఉండకూడదు,
ఇప్పుడు ల్యాప్టాప్ ఉన్నా దాని కింద బుక్స్ ఏదైనా పెట్టుకొని హైట్ పెంచుకుంటే ఐ లెవెల్లో వస్తుంది. ఓకే. చిన్న స్క్రీన్లో కాకుండా కొంచెం పెద్ద స్క్రీన్లో చూసుకుంటే బెటర్. అదే ఇందాక మీరు చెప్పినట్టు సైడ్ నుంచి చూస్తే ఇవన్నీ కూడా ఒక ఎగ్జాక్ట్లీ, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఈవెన్ ఇప్పుడు నేను మనం ఈ పాడ్కాస్ట్లో కూడా నేను అప్పుడప్పుడు తెలియకుండా ఇట్లా ముందుకు వచ్చేస్తున్నాను. సో మనం ఐడియల్గా ఏంటంటే సైడ్ నుంచి చూస్తున్నప్పుడు హిప్, షోల్డర్, ఇయర్ ఒక లైన్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఓకే. తర్వాత ఈ ఎల్బో ఏంటంటే ఇలా పెట్టి వర్క్ చేయకూడదు. ఇవి కూడా మన యాక్సిస్కి, మన బాడీకి ఎల్బోస్ కూడా దగ్గరలో ఉండే విధంగా చూసుకోవాలి. అంటే సిస్టమ్నే మనం కొంచెం దగ్గర తెచ్చుకొని ఇట్లా చూసుకునే విధంగా ఉండాలి. హిప్స్ మరీ ఇట్లా ఫ్లెక్షన్లో మరీ మడచకూడదు, అలానే ఇలా కిందకు ఉండకూడదు. ఒక 90 వరకు ఫ్లెక్స్ అయితే చాలు. కాళ్ళు కింద ఇట్లా ఫ్లాట్గా ఫ్రీగా పెట్టుకునే విధంగా ఉండాలి. ఇంకోటి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి, లేదా పక్కన ఫ్రెండ్తో హాయ్ చెప్పండి, వాటర్ తాగండి, టాయిలెట్ వస్తుంది, వాష్రూమ్ కూడా వెళ్ళినట్టు ఉంటుంది. తర్వాత కుదిరితే కాసేపు నించొని కూడా జాబ్ చేయండి. నించొని కూడా కాసేపు చేసుకోవచ్చు, ఒక 10-15 minutes. అదే నేను కూడా ఎడిటింగ్ బాగా చేస్తూ ఉంటాను, సో నేను కూడా తీసుకోవాలి ఇలాంటి కేర్, లేకపోతే వచ్చేస్తే తొందరగా అటాక్ అవుతాయి. మీరు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక అలారం పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ కష్టం అనుకుంటే అట్లీస్ట్ ఎవ్రీ 45 minutes కైనా అలారం పెట్టుకొని జస్ట్ అటు ఇటు ఒక 2 rounds వాటర్ తాగండి చాలు. మనం ఏంటంటే వాటర్ తాగడం మర్చిపోతున్నాం, దానివల్లే ఈ లైక్ కిడ్నీ స్టోన్స్ మనం చాలా మందిని చూస్తున్నాము. ఏసీలోనే ఉంటున్నాము, గేమ్స్ అనేవి లేవు, ఈ ఏసీలోనే ఉండిపోయి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఎక్కువ చూస్తున్నాం మనం. ఈ మోకాల నొప్పులు అనేవి అండ్ ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఇగ్నోర్ చేయకుండా ఎలాంటి స్టేజ్లో మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? అంటే చాలామంది అవి పెయిన్స్ ఉన్నా కానీ పర్లేదులే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు నా ఇన్స్టాగ్రామ్ వీడియో మీరు చూసారో లేదో, లాస్ట్ 1 weekలో నేను ఒక వీడియో పెట్టాను. లాస్ట్ 1 weekలో ఒక యంగ్ ఫీమేల్ లేడీ, హర్ ఏజ్ ఈజ్ రఫ్లీ అరౌండ్ 25 to 30, నీ పెయిన్ ఫ్రమ్ లాస్ట్ 1-2 months. ఈ 1-2 months టైం లేక షీ డిడ్ నాట్ కన్సల్ట్ ఏ డాక్టర్. సో ఏమైంది అంటే ఎక్స్రే తీస్తే దెర్ ఇస్ ఎ బోన్ ట్యూమర్. ఎంఆర్ఐ చేస్తే లుకింగ్ లైక్ ఆస్టియోసార్కోమా. ఐ రిఫర్ టు మై ఫ్రెండ్, ఈజ్ ఏ ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్. నేను ఎక్కువ నీ అండ్ షోల్డర్ చేస్తాను, సో నేను ఆంకో చూడను, అంటే ఆ సర్జరీస్ చేయను. సో నెవర్ నెగ్లెక్ట్ ఈవెన్ సింపుల్ ప్రాబ్లమ్స్. మీకు 1-2 weeks పెయిన్ తగ్గట్లేదంటే జస్ట్ వెళ్ళండి, అట్లీస్ట్ ఒపీనియన్ తీసుకోండి. ఇప్పుడు మీరు యూఎస్లోనో, యూకేలోనో, కెనడాలోనో, ఆస్ట్రేలియా అయితే మీరు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి మీకు 4-5 weeks అపాయింట్మెంట్ టైం పడుతుంది, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ టైం పడుతుంది. లక్కీగా ఇండియాలో ఏంటంటే మీకు హార్డ్లీ 3-4 hours మీకు ఏ డాక్టర్ అయినా దొరుకుతారు. సో నెవర్ నెగ్లెక్ట్. మనకు ప్లస్ అది ఇండియాలో. వెంటనే నా ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు, వాళ్ళు ఎంత కష్టపడతారంటే అపాయింట్మెంట్ అని అది మిస్ అయితే మళ్ళీ పోయింది. అవును, పేషెంట్లు కూడా వచ్చి చెప్తుంటారు కదా, సార్ మేము జర్మనీలో 5 ఏళ్ళు ఉన్నాం సార్, ఇండియాకి వచ్చినప్పుడల్లా మొత్తం టెస్ట్లన్నీ చేయించుకొని వెళ్తాం సార్, అక్కడ మాకు అపాయింట్మెంట్లకి చుక్కలు కనపడతాయి, వాళ్ళకి మాకు గుండె నొప్పి వచ్చి అరే మేము పడిపోతున్నాం రా అన్నా కూడా అలా అంత సీరియస్గా చూడరు. వాళ్ళకి సీరియస్ అంటే వాళ్ళకి మరి ఎమర్జెన్సీ కేసు అంటే ఏంటో మనకు అర్థం కాదు. మనకేంటంటే ఇక్కడ ప్రతిదీ నిమిషాల్లో టక్క ఫాస్ట్గా అయిపోతుంది. ఒక ఎంఆర్ఐ స్కాన్ చేయాలన్నా మనం ఫాస్ట్గా ఇక్కడ చేయించేసుకోవచ్చు. అక్కడ మళ్ళీ దానికి ఒక సపరేట్ అపాయింట్మెంట్. అసలు వాళ్ళ డాక్టర్లు ఏమో వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వరు. ఇక్కడ ఏంటంటే డాక్టర్తో మనం డైరెక్ట్గా చాటింగ్ చేయొచ్చు, లైక్ వాట్సాప్ మెసేజ్ పెట్టి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు. అక్కడ ఏదున్నా వాళ్ళ సెక్రటరీతో మాట్లాడమంటారు, లేదా అసిస్టెంట్తో మాట్లాడమంటారు, లేదా మెయిల్ చేయమంటారు. సో ఇక్కడ హెల్త్ కేర్ పరంగా చూస్తే ఇండియా బెస్ట్ అని చాలామంది పేషెంట్లు చెప్తారు నాకు. మీరు ఈ ఎంఆర్ఐ అండ్ అపాయింట్మెంట్ అంటే నాకు గుర్తొచ్చింది. నా ఫ్రెండ్ ఒకడు ఒక హాస్పిటల్కి వెళ్ళాడు, మంచి పెద్ద హాస్పిటల్. అక్కడ ఈ డాక్టర్ అన్నాడు ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకోండి ఇక్కడే మన దగ్గర అని అన్నాడు. వీళ్ళు వేరే దగ్గర తక్కువ అవుతుందని చెప్పి వెళ్ళేసి అక్కడ తీసుకుని ఈయన దగ్గర తీసుకొస్తే ఆ రిపోర్ట్ చూసి పక్కకి ఇసిరేసాడంట, గట్టిగా అరిచాడంట, ఏంటి ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఎందుకు తీసుకొచ్చారు మీరు అని చెప్పి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అది ఎంఆర్ఐ కదా. ఏంటంటేనండి బై అండ్ లార్జ్ 3 Tesla ఎంఆర్ఐ ఎక్కడ చేయించినా బై అండ్ లార్జ్ ఒకేలాగా ఉంటుంది. బట్ ఆ డాక్టర్ గారు ఎందుకు అలా చేశారో మనం చెప్పలేం కానీ, బట్ యూజువల్లీ ఎంఆర్ఐ ఎక్కడ చేయించినా బై అండ్ లార్జ్ సేమ్
ఫిల్మ్ క్వాలిటీ ఉంటుంది, సేమ్ టైప్ ఆఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. లేదంటే మనం వేరే డాక్టర్ ద్వారా మళ్ళీ రిపోర్టింగ్ కావాలంటే అడగచ్చు. బట్ కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్లు ఏంటంటే కొన్ని ల్యాబ్స్ మీద మనకి డాక్టర్స్కి నమ్మకం ఉండదు, వాళ్ళు ల్యాబ్ టెస్ట్ సరిగ్గా చేస్తారా లేదా అని. NABL అక్రెడిషన్ ఉన్న ల్యాబ్ ఏదైనా కొంచెం డీసెంట్ మంచి ల్యాబ్ అవుతే ఎక్కడైనా ల్యాబ్ టెస్ట్ అయినా బై అండ్ లార్జ్ అదే ఉంటుందండి. అదే అయితే ఈ హాస్పిటల్కి వెళ్ళారు, ఇతని దగ్గర చూపెట్టుకున్నారు, ఇతను MRI అదంతా చూశాడు, మళ్ళీ ఇక్కడ కాదనుకుని మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ మళ్ళీ ఈ డాక్టర్ మళ్ళీ రాశాడు ఆ రిపోర్ట్ చూడకుండా. ఈ కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అంటే ఈ 1 వీక్ గ్యాప్లో ఏమైనా చేంజెస్ ఉంటుందా? మళ్ళీ ఎందుకు MRI? అంటే యూజువల్లీ 1 వీక్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అండి. మళ్ళీ ఏదైనా కింద పడి దెబ్బ తగిలి ఏదైనా యాక్సిడెంట్ అవుతే తప్ప పెద్ద మేజర్ చేంజెస్ అయితే 1 వీక్లో రావు. అదే నేను పేషెంట్స్కి ఏం చెప్తానంటే, మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ఫుల్గా ఏదైనా మీకు ఏదైనా నమ్మకం లేదు అని అనిపిస్తే ఇండియాలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు, మీరు హ్యాపీగా ఇంకో 2-3 డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. మీ అపార్ట్మెంట్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అడగండి ఎవరు మంచి డాక్టర్, మీ ఒపీనియన్ ఏంటో 1-2 అడిగి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తాను నేను. చాలామందికి తెలుసు స్మోకింగ్ ద్వారా లంగ్ క్యాన్సర్ వస్తుందని, బట్ దీని ద్వారా బోన్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుందా? చాలామంది ఏమనుకుంటారంటే స్మోకింగ్ వల్ల ఓన్లీ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటారండి. యాక్చువల్గా స్మోకింగ్ వల్ల బోన్స్ కూడా ఆస్టియోపోరోటిక్ అవుతాయి, బోన్స్ చాలా వీక్ అవుతాయి. సో స్మోకింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇట్ విల్ డ్యామేజ్ బోన్స్ అనమాట. ఎందుకంటే అది ఏం చేస్తుందంటే ఈ ఆస్టియోబ్లాస్ట్, ఈ ఆస్టియోక్లాస్ట్, ఈ ఆస్టియోసైట్ అంటే ఎక్కడైతే ఈ సైకిల్ ఒకటి ఉంటుందో అక్కడ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈవెన్ కాలేజ్ పిల్లలు కూడా తెగ స్మోక్ చేస్తున్నారు. సో చాలా పెద్ద అయినాక అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి దాని బాధ. స్మోకింగ్ అంటే గుర్తొచ్చింది, అర్జున్ రెడ్డిలో MBBS స్టూడెంట్ లైఫ్ చూపిస్తారు కదా, అలానే ఉంటుందా? చాలామంది అసలు ఆ సినిమా చూసి MBBS లైఫ్ అంటే అర్జున్ రెడ్డి టైప్లో ఉంటుంది అనుకుంటారు. బట్ ఎవరో బ్యాచ్లో 1-2 అలా ఉంటారు, ఎవరో ఒకళ్ళు. సో దాన్ని చూసి చాలామంది లైక్ MBBS అంటే ఇక స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్సెట్రా ఎక్సెట్రా అనుకుంటారు. అలా ఉండదు. MBBSలో 19 సబ్జెక్ట్స్ ఉంటాయండి, 19 ప్రొఫెసర్స్ ఉంటారు. సో 19 ఇట్స్ నాట్ ఏ, అదేదో సింపుల్గా ఉండదు. లిటరల్గా కష్టపడి చదివి పాస్ అవ్వాలి. అంటే బాధ్యత కూడా ఉంటుంది. పొద్దున్న నేను ఒక లైఫ్కి రెస్పాన్సిబిలిటీ అనే ఇది కూడా ఉండాలి మైండ్లో. ఎగ్జాక్ట్లీ. సినిమాలో చూపించినట్టు కామెడీ ఉండదు, కామెడీ పార్ట్ ఉంటుంది, బట్ అంతే సీరియస్గా కూడా వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ద పేషెంట్, కేసెస్ ప్రజెంట్ చేయాలి ప్రొఫెసర్స్ ముందు. అండ్ ఆల్సో నేను విన్నాను ఈ సిమెంట్ రోడ్ల పైన నడవడం అనేది కరెక్ట్ కాదు అని అన్నారు బోన్స్కి, అది నిజమా? అది అవునండి. చాలామంది ఏంటంటే ఇళ్ళ దగ్గర పార్క్స్ ఉండవు, వాకింగ్ ట్రాక్స్ ఏమి ఉండవు, తప్పని పరిస్థితుల్లో సిమెంట్ రోడ్ల మీద నడవాల్సి వస్తుంది. కానీ ఈ సిమెంట్ రోడ్ల మీద నడవడం వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళ మీద బాగా లోడ్ పడుతుంది, సో ఇంకా ఎక్కువ అరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ పాసిబుల్ మట్టి మీద నడవడానికి ట్రై చేయండి. ఓకే సార్ మట్టి రోడ్లు ఎక్కడ ఉంది సార్? లేదంటే కొంచెం మంచి షూస్ వేసుకొని కొంచెం బెటర్ ఇది వేసుకొని వాకింగ్ వరకు ఓకే. ఇంకా రన్నింగ్, జంపింగ్, జాగింగ్ అయితే అసలుకే వద్దు సిమెంట్ రోడ్ మీద. వాకింగ్ వరకు కొంచెం మంచి షూస్ వేసుకొని వాకింగ్ చేస్తే సరిపోతుంది. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు ఒక రీల్ వచ్చింది, రోహిత్ శర్మకి సంబంధించింది. ఆయన ఇట్లా బోన్ రీప్లేస్మెంట్ ఇట్లా డిస్లోకేట్ అయితే ఇలా అంటాడు సింపుల్గా. అంత సింపుల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుందా రీప్లేస్ చేసుకోవడం? షోల్డర్ డిస్లొకేషన్ కదా, షోల్డర్ డిస్లొకేషన్ అది బాగా వీడియో వైరల్ అయిందండి. చాలామంది అడిగారు, సార్ ఏం సార్ అంత ఈజీగా ఆయన సెట్ చేసుకున్నాడు అని. నాకు కూడా 1-2 ఆ వీడియో లింక్ పెట్టడం జరిగింది. ఏమవుతుందంటే అండి, ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ఇట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్, షోల్డర్ డిస్లొకేట్ అవుతాయి. బట్ వన్స్ అది 10 times 20 times అయినప్పుడు దే కెన్ డూ ఇట్ దెమ్సెల్ఫ్. సో దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి, రికరెంట్ డిస్లొకేషన్, హ్యాబిచువల్ డిస్లొకేషన్ అని కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట. సో దీనికి సర్జరీయా లేదా అనేది ఇది అనదర్ టాపిక్, అది ఇప్పుడు మన పాడ్కాస్ట్లో వద్దు. బట్ మా బ్యాచ్లో కూడా ఒక MBBS మా బ్యాచ్లో కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లైక్ వాడంతటి వాడు సెట్ చేసుకునేవాడు. సో కొంతమందికి అది అలవాటు అయిపోతుంది అనమాట. నేను మీ వీడియోస్లో చూస్తూ ఉంటాను, అంటే మీరు చెప్తూ ఉంటారు జంక్ ఫుడ్ తినద్దు అని చెప్పి, మరి మీరు తినకుండా ఉంటారా? నేను అంటే టు బి ఆనెస్ట్ తింటాను, బట్ తక్కువే అండి. మేబీ డెఫినెట్లీ నాట్ మోర్ దెన్ వన్స్ ఇన్ ఏ వీక్ తింటా.
తప్పదు ఒక్కొక్కసారి. మనకి మంచి స్ట్రీట్ ఫుడ్ సాయంత్రం పూట వేడి బజ్జీలు కనపడ్డా, పునుగులు కనపడ్డా టెంప్టింగ్గా అనిపిస్తుంది, తింటాను. అంటే చూస్తాను కొంచెం డీసెంట్గా ఉన్న ప్లేస్లో తింటాను అనమాట. మరీ అసలు మెయిన్గా నేను చూసేది ఏంటంటే అక్కడ క్రౌడ్ బాగున్నారా లేదా, కొంచెం డీసెంట్గా ఉందా లేదా, కొంచెం కనీసం గ్లౌస్, ఈ తలకి క్యాప్స్, తర్వాత మాస్క్స్ ఇవి పెట్టుకుంటున్నారా లేదా అనేది ఒక్కటి చూస్తానండి. కొంచెం డీసెంట్ ప్లేస్లో తింటాను. జనరల్గా హాస్పిటల్స్లోకి అంటే పేషెంట్ ఐసీయూలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లోపలికి రాకూడదని అంటూ ఉంటారు, ఎందుకలా? బేసిక్గా ఏంటంటేనండి, ఐసీయూలో ఉండే పేషెంట్స్ క్రిటికల్గా ఇల్ పేషెంట్స్, సిక్ పేషెంట్స్ కదా. సో జనరల్ పాపులేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో అందుకని ఆ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి రాకూడదు అనే ఉద్దేశంతో పిల్లల్ని కూడా యూజువల్లీ అలో చేయరు అనమాట. అందుకని వాళ్ళకి విజిటింగ్ అవర్స్ పెడతారు, మార్నింగ్ కాసేపు ఈవినింగ్ కాసేపు విజిటింగ్ అవర్స్ అని పెడతారు. సో అది మెయిన్ రీజన్. వాళ్ళకి మళ్ళీ లేదంటే వాళ్ళకి ఒక డ్రెస్ కూడా ఇస్తారు, మీరు అబ్జర్వ్ చేస్తే ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళి చూడమని చెప్తారు. బేసిక్గా టు అవాయిడ్ ఇన్ఫెక్షన్స్ అనమాట, తగ్గించడానికి. అయితే ఈ డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఆల్కహాల్ తగ్గించండి, తాగకండి, సిగరెట్ తాగకండి, హెల్త్ పాడవుతుంది అంటారు. కానీ నేను కొంతమంది ఫ్రెండ్స్ని చూశాను నా దాంట్లో డాక్టర్స్ వాళ్ళు ఎంత భయంకరంగా తాగుతారంటే చెప్పేది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే మందు తాగుతారు, వాళ్ళే సిగరెట్ తాగుతారు. నాకు కామెడీ అనిపిస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే. కొంతమంది ఉన్నారు, బట్ ఏంటంటే జనరల్గా అలా ఉండరండి. ఇప్పుడు ఎవరో బ్యాచ్లో కొంతమంది ఉంటారు అంత ఇంకా ఎక్కువ తాగే టైప్. సో ఎందుకంటే ఎక్కువ చదువుతాము, మనకు తెలుసు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, పేషెంట్లను కూడా చూస్తూ ఉంటాము. బట్ ఎవరో కొంతమంది ఉంటారు తప్ప బై అండ్ లార్జ్ విత్ ఇన్ లిమిట్స్లోనే తాగుతారు. అదే. సో నేను మీకు కాంటాక్ట్ అయినప్పటి నుంచి మీరు అసలు చాలా బిజీగా ఉన్నారు, మనం మాట్లాడుకుందాం అంటే దీని గురించి, పాడ్కాస్ట్ గురించి. అసలు మీరు ఈ ఫ్యామిలీ తోటి ఎలా ఉంటారు, అంటే టైం సరిపోతుందా, వాళ్ళకి టైం ఇవ్వగలుగుతారా మీరు? బేసిక్గా ఏంటంటేనండి, ఇంతకుముందు ఐ యూస్ టు వర్క్ ఈవెన్ సండేస్. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి సండేస్ ఆపేశాను. ఎందుకంటే ఇక పిల్లలు భారీ డైలాగ్స్ కొడుతున్నారు, నాన్న సండే ఇంట్లో ఉండడు, అసలు వేస్ట్ ఫాదర్ దొరికాడు, ఇలాంటి డైలాగ్స్ వస్తున్నాయి. అందుకని ఫ్యూ మంత్స్ నుంచి ఇంకా సండే ఆపేసాను. సర్జరీస్ కూడా సండేస్ యూజువల్లీ మనం సండేస్ పెట్టుకోము. లక్కీగా ఏంటంటే చాలా సపోర్టింగ్ వైఫ్ వచ్చారు. నిజంగా ఆవిడ దేవత అని చెప్పాలన్నమాట. కెమెరామన్ చెప్పడం కాదు కానీ దేవతనే చెప్పాలి. అంటే వెరీ 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 అండర్స్టాండింగ్. ఎందుకంటే నేను ఏదైనా ఫంక్షన్ ఉంటే 8కి వస్తానని చెప్తాను, అది 8 అవ్వదు, 9 అవ్వదు, ఒక్కోసారి 10 కూడా అవుతుంది. ఎందుకంటే ఒక్కోసారి ఒకే ఒక్క పేషెంట్ 45 minutes తింటారు. లైక్ లిటరల్గా ఎలా అంటే ఒక డాక్టర్ సర్జరీ చెప్తారు, ఒక డాక్టర్ సర్జరీ అవసరం లేదంటారు. ఆల్రెడీ వాళ్ళకు 4-5 డాక్టర్లను కలిసి ఉంటారు, లేదా వేరే డాక్టర్ ద్వారా ఫోన్ చేసి సరే మాకు తెలిసిన వాళ్ళు కొంచెం చూడండి అంటారు. సో వాళ్ళ డౌట్స్ చాలా ఉంటాయి. లిటరల్గా కొంతమంది మీరు నమ్మరు, ఒక పేపర్ మీద ఒక 10 points రాసుకొని వస్తారు, మేము ఇవి అడుగుదాం అనుకుంటున్నామని. సో టైము ఎక్కువ అవుతుంది హాస్పిటల్లో కానీ ఈవినింగ్ క్లినిక్లో కానీ. బాగా అర్థం చేసుకునే వైఫ్, ఫ్యామిలీ ఉంది కాబట్టి దేవుడి దయ వల్ల సరిపోతుంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే లైఫ్లో అండర్స్టాండింగ్ పార్ట్నర్ దొరకడం అనేది అది మన పీస్ఫుల్ ఉంటుంది, మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లేదు అంటే కనుక అయిపోయింది లైఫ్, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇంకా మనకి నరకమే. అంతే అంతే అండి, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. చాలామంది ఈ మధ్య గూగుల్లోకి వెళ్తున్నారు, బెస్ట్ ప్లేస్ అని కొడుతున్నారు, బెస్ట్ డాక్టర్స్ అని కొడుతున్నారు. ఇలా సెర్చ్ చేసి అలా చూడగానే వస్తున్నాయి అన్నమాట రివ్యూస్. సో చాలామందికి తెలుసు అవి రివ్యూస్ రాయిపోయచ్చు, చేయించచ్చు అని చెప్పి. బట్ ఎలా నమ్మాలి, ఎవరిని నమ్మాలి అనేది అర్థం కావట్లేదు ఎవరికి కూడా. యా కరెక్ట్ అండి. గూగుల్ రివ్యూస్ నేనేం చెప్తానంటే, లైక్ ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు, ప్రాబ్లం ఏమైందంటే మనం వేరే వాళ్ళతో మాట్లాడడం మానేసాం. ఇప్పుడు అపార్ట్మెంట్లో 20 మంది ఉంటే అసలు ఎవరెవరు ఏందో కూడా తెలియదు. వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళు ఏం జాబ్ చేస్తారు, వాళ్ళతో ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు మాట్లాడితే విషయాలు తెలుస్తాయి. సో నేనేమంటానంటే, మీకు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, మీ అపార్ట్మెంట్ గ్రూప్లో అడగండి, మీ ఫ్యామిలీ గ్రూప్లో అడగండి, ఎవరిని అడగాల. సో వై యూ వాంట్ టు జస్ట్ రిలై ఆన్ ఓన్లీ వన్ థింగ్? యా దే కెన్ బి వెరీ మ్యానిపులేటివ్. 1000 రూపాయలు ఇస్తే హ్యాపీగా రివ్యూలు పెట్టే వాళ్ళు ఉన్నారు. సో రివ్యూలు ఇప్పించే సంస్థలు ఉన్నాయి. సో విత్ మనీ యూ కెన్ బై.
బట్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ యూ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్, యూ ఆస్క్ యువర్ రిలేటివ్స్, యూ ఆస్క్ యువర్ ఇన్ అపార్ట్మెంట్ గ్రూప్, మీ ఆఫీస్ గ్రూప్ని అడగండి. దట్స్ ఒక 2-3 ఒపీనియన్ తీసుకుంటే బెటర్ అని నేను ఫీల్ అవుతాను. మేక్ సెన్స్, అది కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. జనరల్లీ మనము చూస్తూ ఉంటాం, ఏదేంటి మూవీ దాంట్లో నేను బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను అని చెప్తూ ఉంటారు కదా. సో ఇక్కడ కూడా ఫస్ట్ జనరేషన్ డాక్టర్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరు డాక్టర్స్ లేని వాళ్ళు ఫస్ట్ టైం డాక్టర్ ఇట్లా ముందుకెళ్తూ అంటే వాళ్ళకి ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి? దీంట్లో కూడా నెపోటిజం అనేది ఏమైనా ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పటిదాకా నన్ను ఎవరు ఈ క్వశ్చన్ అడగలేదు యాక్చువల్గా. సో బేసిక్గా కొంతవరకు ఉంటుంది, డాక్టర్స్లో కూడా నెపోటిజం ఉంది, లేదని చెప్పలేను. కానీ బట్ ఏంటంటే ఫస్ట్ జనరేషన్ డాక్టర్స్కి లైక్ వాళ్ళకి సరిగ్గా గైడెన్స్ ఉండదు. మన పేరెంట్స్ డాక్టర్స్, మన ఇన్లాస్ డాక్టర్స్, మన మామయ్యలో ఎవరొకరు డాక్టర్ అంటే నాన్న ఇలా చదువు, ఇలా అవుతే బాగుంటుంది నాన్న అని చెప్పేవాళ్ళు ఉంటారు. మనకేంటంటే ఎవరు సరిగ్గా గైడెన్స్ ఉండదు, అన్నీ మనమే వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకోవాలి. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని అంత ఈజీగా నమ్మరు. మనం దేనికైనా ఒక ప్రొసీజర్, ఒక సర్జరీయో, ఒక స్కాన్ చెప్పామనుకోండి, వాళ్ళు 1-2 సార్లు అన్నట్టు చూస్తారనమాట. లేదా ఆల్రెడీ మనకి వెన్ వీఆర్ ఆల్రెడీ లైక్ మన పేరెంట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డాక్టర్స్ అనుకోండి, సో మనం చెప్పినప్పుడు జనాలు కొంచెం దానికి వాల్యూ యాడ్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సేమ్ లైక్ మూవీస్లో కొంతమంది స్టార్స్ పిల్లలు బాగా రాణిస్తున్నారు, కొంతమంది స్టార్స్ పిల్లలు అసలు అడ్రస్ లేకుండా పోయారు. వాళ్ళ టాలెంట్ ఉండాలి, వాళ్ళకి కూడా ఉండాలి. దట్స్ వాట్. కొంచెం ఎట్లయినా వాళ్ళకి లాంచింగ్ ఉంటుంది, బట్ వీళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలి. సేమ్ డాక్టర్స్ కూడా అంతే, తప్పదు, కష్టపడాలి, ప్రతిరోజు కష్టపడాలి. అయితే చాలామంది నీ రీప్లేస్మెంట్ సర్జరీకి భయపడుతూ ఉంటారు, కొంతమంది దానిపైన నమ్మకం కూడా ఉండదు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఈ నీ రీప్లేస్మెంట్ అనేది వన్ ఆఫ్ ద చాలా సక్సెస్ఫుల్ సర్జరీస్ అండి. ఆల్రెడీ కొన్ని వేల లక్షల మందికి ఆల్రెడీ అయిపోయినాయి. సో మీరు వాళ్ళని చూసి మీ ఫ్యామిలీలో, మీ ఫ్రెండ్స్ అండ్ మీ అపార్ట్మెంట్లో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఫెయిల్ అవ్వలేదంటే కొంతమందికి ఫెయిల్ అయినాయి, 1000లో 1-2 ఫెయిల్ అవుతాయి. బట్ యూజువల్గా ఇది వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. మీరు కనుక ఒక బిలో 60 to 70 ఏజ్ గ్రూప్లో ఉండి ఫిట్గా ఉన్నారు అంటే హ్యాపీగా నీ రీప్లేస్మెంట్ చేయించుకోవచ్చు. కార్డియాలజీ వైజ్ మీకు ఫిట్గా ఉంది, న్యూరాలజీ వైజ్ మీరు ఫిట్గా ఉన్నారు అంటే హ్యాపీగా చేయించుకోవచ్చు. సో ఇప్పుడున్న యంగ్ పీపుల్కి, యంగ్ జనరేషన్కి ఈ నీ ప్రాబ్లమ్స్ కానీ, షోల్డర్ ప్రాబ్లమ్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ రాకుండా ఉండడానికి ఏదైనా ఒక 3 టిప్స్ చెప్పగలరా? బేసిక్ ఏంటంటేనండి, కొన్ని రీజన్స్ మన చేతుల్లో ఉంటాయి, కొన్ని రీజన్స్ మన చేతుల్లో ఉండవు. లైక్ జెనెటిక్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మన చేతిలో ఉండవు. సో బట్ మన చేతుల్లో ఉండేది ఏంటంటే మన వెయిట్ మన కంట్రోల్లో ఉంచుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, వాకింగ్ చేయడం. ఎంత డిప్రెషన్లో ఉన్నా ట్రై టు కమ్ బ్యాక్ టు నార్మల్. చాలామంది డిప్రెషన్లో వాళ్ళు ఎక్కువ తినేస్తూ ఉంటారు, వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకోరు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్కి ఎక్కువ ఫీల్ అయిపోయి ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. వద్దు, మీ పేరెంట్స్తో మాట్లాడండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, ట్రై టు కమ్ బ్యాక్ టు నార్మల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. తర్వాత ఎక్సెసివ్గా ప్రోటీన్ తినమని చెప్తున్నారు కదా అని టూ మచ్గా ప్రోటీన్ తినద్దండి. ఇట్ కెన్ కాస్ లేనిపోని తలనొప్పులు. సో అతిగా ఏమీ చేయొద్దు. మీకు ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా ఇండియాలో డాక్టర్స్ చాలామంది ఉన్నారు. మీరు హ్యాపీగా ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటో చెప్పుకొని నెసరీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి. అంతేగాని నెలల తరబడి ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దు. ఎర్లీ స్టేజెస్లోనే చేయించుకోవడం మంచిది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అడిక్వేట్ స్లీప్. అట్లీస్ట్ 6 గంటలు పడుకోవడానికి ట్రై చేయండి. మొన్న ఈ మధ్య నేను ఎక్కడో ఒక యూట్యూబర్ చెప్తే విన్నాను. అంటే ఆయన మరి ఏ ఉద్దేశంతో అన్నారో లేకపోతే మేబీ పాపం అది ఒక్క వీడియోలో అలా అన్నారు. అదర్వైజ్ ఈజ్ ఎ గుడ్ పర్సన్. మీరు 3-4 గంటలు పడుకున్నా చాలా అన్నారు. అవునవును, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇంత టైంలో పడుకుంటారు. మీరు దయచేసి అలా చేయొద్దండి. నేను చెప్తున్నాను, 3-4 గంటలు పడుకోవడం అలాంటివి చేసి నేను చెప్తున్నాను. ఐఎమ్ సీయింగ్ పేషెంట్స్, యంగ్ పేషెంట్స్, షుగర్ 300, యంగ్ పేషెంట్ ఏజ్ 30-32 ఉంటుంది, బీపీ 160-170, లేని పోని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో వద్దు, నా మాటేనండి. హ్యాపీగా 6 గంటలు పడుకోండి. నేను ఎంబీబీఎస్లో దారుణంగా కష్టపడి శ్రీ చైతన్యలో సీట్ తెచ్చుకున్నా. ఎంసెట్లో 1,10,000 మంది రాసిన ఎగ్జామ్లో ఓసీలో మెరిట్లో దేవుడి దయలో సీట్ తెచ్చుకున్నాను. 11:30కి పడుకోబెట్టేవాళ్ళు అక్కడ శ్రీ చైతన్యలో. 11:30, 12, మళ్ళీ 5:30కి లేపేవాళ్ళు. మినిమం 5-6 గంటలు నిద్ర అవసరం. మధ్యాహ్నం కుదిరితే 1/2 గంట పడుకోండి చదువుకునే స్టూడెంట్స్. అట్లీస్ట్ 10 నిమిషాలు 1/2 గంట పవర్ న్యాప్ అంటారు, కనీసం కళ్ళు మూసుకోండి. దేవుడి వల్ల ఒక 10 ఏళ్ల క్రితం ఈ చెత్త ఇన్స్టాగ్రామ్ లేదు,
అంటే అది మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుందని నేను అనుకుంటాను బేసికలీ. ఐ అగ్రీ. అది లేకపోతే ఇప్పుడు మనం ఇదంతా కూడా నేను అనేది ఏంటంటే తెలియకుండా వెళ్ళిపోతుంది. అవునవును, అన్లిమిటెడ్ కన్సంప్షన్. నేను ఓపీలో పేషెంట్లను చూస్తా కదా, వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి వాళ్ళకి రీల్ పెట్టిస్తారు. ఎందుకు? ఈ పావు గంట సేపు ఆవిడ ప్రాబ్లం ఏంటో ఆవిడ చెప్పుకోవడానికి, లేదా ఆయన ప్రాబ్లం ఏంటో ఆయన చెప్పుకోవడానికి పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేయడానికి ఫోన్ ఇస్తారనమాట. లేదంటే అలా అల్లరి చేస్తూ ఉంటారు ఆ పావు గంట సేపు అని. ఈ పావు గంటలో వాడు తిప్పుతూనే ఉంటాడు. ఏ రీల్ కూడా వాడు కనీసం, ఏ వీడియో కూడా కనీసం ఒక 10 seconds మించి చూడు. ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లలకి ఈ కార్టూన్స్ ఏవి ఉంటాయి కదా, అవి చూస్తారనమాట వాళ్ళు ఎక్కువ. దానికి బాగా అడిక్షన్ ఉంటుంది వాళ్ళకి. అదే నేను విన్నాను. దీనివల్ల ఏంటంటే వాడికి ఎక్కువ కోపం రావడం, తొందరగా మూడ్ స్వింగ్స్ రావడం, మూడ్ స్వింగ్, లాక్కుంటే ఫోన్ ఇసిరేయడం, అరవడం, మామూలుగా ఉండదు. చిన్న పిల్లలు కూడా మామూలుగా మాట్లాడడం లేదు. అసలు అమ్మో, సినిమా చూసాక మొన్న సంక్రాంతికి వస్తున్నాను అలా, దానికంటే ఆ సినిమాలో చూపెట్టలేదు, ఇంకా దారుణంగా ఉన్నారు. అలానే ఉన్నారు అసలు. ఫోన్ లాక్కుంటే మామూలుగా ఉండదు ఇంకా. సో యంగ్ జనరేషన్కి మీరు ఇచ్చే ఒక సలహా ఏంటి? మీ లైఫ్ ఎక్స్పీరియన్స్తో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏంటంటేనండి, నేను చాలామందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కదా, లైక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, మెడిసిన్ స్టూడెంట్స్ కానీ, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని చాలా పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో. అది మళ్ళీ మీకు ఎప్పుడో ఒకసారి తలనొప్పి అవుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మీ ప్రైవేట్ విషయాల్ని మరీ టూ మచ్గా చేయొద్దు. ఎందుకంటే కొంతమంది వాళ్ళు చెప్తుంటే హారిబుల్గా ఉంటున్నాయి అసలు. అవునవును, వద్దు. దారుణాలు ఉంటాయి సార్. స్నాప్ అని ఉంటుంది ఒకటి, దాంట్లో చాలా నిమిషానికి అప్డేట్ ఉంటుంది. నేను ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఫుడ్ ఫోటో, బాత్రూమ్ ఫోటో, అన్ని పెడతారు వాళ్ళు. అది విన్నా కానీ ఎప్పుడు వాడలేదు ఆ స్నాప్ ఇది. బట్ ఎక్కువ ఎందుకంటే కర్మ ఈజ్ బూమరాంగ్. మనం చేసిందే మనకు తిరిగి వస్తుంది. సో మనం ఓవర్గా ఏదో తెలిసో తెలియకో ఎక్కువ పర్సనల్ విషయాలు, ప్రైవేట్ విషయాలు సోషల్ మీడియాలో పెడితే అది మళ్ళీ మనకి ఏదో రోజు తలనొప్పిలా అవుతుంది. దానివల్ల ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మైనస్ అవుతే మాత్రం దానివల్ల వచ్చే తలనొప్పులు మనం తట్టుకోలేము. వద్దు. అంటే ఆ ఏజ్లో చిన్నపిల్లలు వాళ్ళు తట్టుకోలేరు. అవును. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ టు కమ్ బ్యాక్. సో మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి బలంగా నమ్మే సిద్ధాంతాలు కానీ ఏదైనా ఫిలాసఫీ ఉందా? ఒకళ్ళకి కుదిరితే హెల్ప్ చేయి, వాళ్ళకి మాత్రం అన్యాయం చేయొద్దని ఫీల్ అవుతాను, అంతే అండి. అంటే అనవసరంగా వేరే వాళ్ళ గురించి కామెడీలు చేయడం, అనవసరంగా వేరే వాళ్ళ గురించి కించపరచడం, అలాంటి ఎందుకో నాకు అంత ఇష్టం ఉండవు. ఒకవేళ ఎవరైనా మీ పైన అలాంటివి అంటే కించపరచడం లాంటివి, దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? నేను మనసులో ఫీల్ అవుతాను, చూద్దాం దేవుడు నాకు ఛాన్స్ ఇవ్వడా అన్నట్టు అనుకుంటాను అంతే. అంటే వాళ్ళతో మళ్ళీ డిస్కషన్ పెట్టుకొని గొడవలు పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. అదే మూర్ఖులతో మాట్లాడటం మనకి టైం వేస్ట్ అంతే. నేను అది బాగా నమ్ముతాను. లిటరల్గా నేను ఐ ఫీల్ మై టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. వేరే వాళ్ళతో అనవసరమైన డిస్కషన్స్ వల్ల మనకి అనవసరంగా ఆ రోజంతా టైం వేస్ట్ అవుతుంది. మనం దాని గురించి ఆలోచించి మన మూడ్ పాడు చేసుకోవడం, మళ్ళీ మనం ఇంకో చోట ఎఫెక్ట్ అవుతుందేమో అని. సో కొన్నిసార్లు ఇక్కడ విని ఇక్కడ వదిలేసుకోవడం బెటర్. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి చంద్ర గారు. ఈరోజు నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను కానీ బట్ ఎవరు ఈ క్వశ్చన్స్ అడగలేదు. బాగా అనిపించింది.